శివరాత్రి వచ్చిందంటే దేశమంతటా శివనామ స్మరణతో ఊగిపోతుంది. దేశమంతా భక్తులు శివరాత్రి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు దగ్గరలో ఉన్న శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతాయి. భక్తులు ఉదయాన్నే లేచి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. శివరాత్రికి భక్తులు చేసే పూజా కార్యక్రమాల్లో జాగరణ కార్యక్రమం ఎంతో ముఖ్యమైనది. శివరాత్రి సందర్భంగా భక్తులంతా ఓ రోజంతా ఉపవాసం ఉండి శివరాత్రి జాగరణ పూర్తి చేసి మర్నాడు ఉపవాసాన్ని విడుస్తారు. అయితే జాగరణలో భాగంగా భక్తులంతా రాత్రంతా శివయ్య సినిమాలు చూస్తూ ఆయన పాటలు వింటూ భక్తి పారవస్యంలో మునిగి తేలుతుంటారు. అయితే జాగరణలో భాగంగా భక్తులు చూసే సినిమాలలో అంజీ సినిమా ముఖ్యంగా ఉంటుంది. మెగాస్టార్ హీరోగా స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ డైరెక్షన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమా అంజీ. ఆత్మలింగం కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ ఫ్యాంటసీ మూవీ భారీ అంచనాల నడుమ 2004 లో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అప్పట్లోనే అద్భుతమైన గ్రాఫిక్స్ తో మేకర్స్ ఈ సినిమాని రూపొందించారు. ఈ మూవీ షూటింగ్ ఏకంగా 5 ఇయర్స్ పాటు కొనసాగింది. అంతేకాదు ఇంటర్వెల్ సీన్ కోసం ఏకంగా నెల రోజుల పాటు షూటింగ్ జరిపినట్లు అప్పట్లో దర్శకుడు కోడి రామకృష్ణ తెలిపారు. అంజీ సినిమాను నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించారు. అంజీ సినిమాకు ఖర్చు విషయంలో ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ సినిమా కోసం చిరంజీవి గారు ఎంతో కష్టపడ్డారని దర్శకుడు కోడి రామకృష్ణ తెలిపారు. ఈ సినిమాలో చిరంజీవి గారు కొత్త ఆర్టిస్ట్ మాదిరిగానే కష్టపడ్డారని కోడి రామకృష్ణ తెలిపారు. అంజీ సినిమా అనేది తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ల్యాండ్ మార్క్ చిత్రంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం అందరం ఎంతో కష్టపడి పనిచేశాం. దర్శకుడిగా నాకు ఎంతో తృప్తినిచ్చిన చిత్రం. అనుకున్న స్థాయిలో ఈ సినిమా ఆడకపోయినా కూడా మేము ఈ సినిమా కోసం పడిన తపన ఎలాంటిదనేది ఇండస్ట్రీలో వాళ్ళందరికీ తెలుసు అని కోడి రామకృష్ణ ఒక వీడియోలో తెలిపారు. ఈ వీడియో గురించి మీ కమెంట్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.